తప్పదు. అదేంట్రా 1 వీక్ తర్వాత రమ్మంటే ఇవాళ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దాం? మనం 1 వీక్ తర్వాత వద్దాం. హలో హలో కిరణ్ గారు, అక్కడ కాఫీ తాగి బోర్ కొట్టింది, టీ చెప్పండి. ఏంటండి పిలిచినా పట్టించుకోకుండా వచ్చేసారు? నన్ను పిలిచారా? ఎరా మీకు నిలబడిందా? అదేంటండి కిరణ్ గారు కిరణ్ గారు అని గట్టిగా అరిస్తేను? నా పేరు సూర్య కదా. కిరణ్ అన్నారు? అది నిన్న. ఇవాళ మీ పేరేంటి? భానుమతి. మీరు భానుమతి అయితే నేను సూర్యనే కదా. ఎందుకు ఎంత చిన్నదానికి అంత కన్ఫ్యూజ్ అవుతున్నారు? నాకు ఈ కన్ఫ్యూజన్ వద్దండి. నా 10,000 నాకు ఇచ్చేయండి, నేను వెళ్తాను. ఇస్తానులే గానీ ముందు కూర్చోండి. కూర్చుంటాను గానీ నా 10,000 నాకు ఇచ్చేయండి. అసలే మా నాన్నగారు నా పర్స్ ఎప్పుడు చూస్తారా అని టెన్షన్ గా ఉంది. ఆయనకు కానీ తెలిస్తే నన్ను చంపేస్తారు. ఏంటి 10,000కే? మీకు ఆయన గురించి తెలీదండి, ఆయన చాలా స్ట్రిక్ట్. మీ స్ట్రిక్ట్ ఫాదర్ ఏం చేస్తుంటారో? జాబ్ అండి. మమ్మీ జాబేనా? నేను కూడా జాబేనండి. ముగ్గురు సంపాదించేసి అంత డబ్బు ఏం చేసుకుంటారు? మా నాన్నగారు మనిషి అన్నవాడు పని చేయాలి సంపాదించాలి అంటారండి. హీస్ ఎ వర్కహాలిక్. ఆయన గురించి ఎంతైనా చెప్పొచ్చు. మరి అంతొద్దు గానీ కొంత శారదా, శారదా, ఏమైందండి? ఏమిటా ఇది? అన్నంలో గెలిట, కూరలో గెలిట, పప్పులో గెలిట, రసంలో గెలిట, ఏమనుకుంటున్నావు? తప్పైపోయిందండి. ఇది పొదుపుగా సంసారం చేసుకునే పద్ధతి. అన్నమే స్పూన్ తో పెట్టుకుంటే ఇంక నెయ్యి దేంతో వేసుకుంటారండి? మరి అన్నం మిగిలిపోతే ఏం చేస్తారండి? పొద్దున పులిహోర చేసుకొని తినేస్తామండి. ఏంటి స్పూన్ తో తినగా మిగిలిపోయింది? ఫేస్ కా స్పెక్స్ ఏంటి? సైటా? కాదండి, ఒక రోజు నాకు సైట్ లేదు కదా నాన్నగారండి. ఏ ఎదవా నీకు సైడ్ కొట్టకుండా ఉండటానికే ఈ కళ్ళజోడు. ఈ డాడ పెద్ద సైకోలా ఉన్నాడు. నా గురించి చెప్పాను కదా, ఇప్పుడు మీరు చెప్పండి. ఎప్పుడు చూసినా ఇలా రోడ్ల మీద ఖాళీగా తిరగకపోతే ఏదైనా పని చేసుకోవచ్చు కదండి. ఎందుకు చేయము? ఇది కూడా హోటల్, అటు రియల్ ఎస్టేట్, ఇటు షేర్స్, అటు ట్రావెల్స్. మరి మీరేం చేస్తారండి? వీళ్ళందరూ బిజినెస్లకి ఐడియాలు ఇచ్చి గైడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ ఒక బిజినెస్సే, నాకు 4 బిజినెస్లు. క్లియర్గా చెప్పాలంటే బాగా ఖాళీగా ఉన్నా బిజీగా. ఏంటి ఫోన్ వస్తే ఇది వైబ్రేట్ అవుతుంది? హలో సార్, నేను బయట ఉన్నాను సార్. 5 minutes లో వచ్చేస్తాను సార్. వచ్చేస్తాను. ఏంటో టెన్షన్? మా బాస్ అండి, పెద్ద టార్చర్. ఎవడాడు? భానుమతి సార్. కమిన్. సార్ పిలిచారు. అదే వచ్చావా లేదా అని. వచ్చావుగా, చాలు. ఓకే సార్. భానుమతి, క్లయింట్ కి మెయిల్ ఫార్వర్డ్ చేయాలి. నేను చేస్తాను సార్. భాను, నువ్వు నేను కాదు, మనం కలిసి చేయాలి ప్లీజ్. ఆఫీస్ లో స్టాఫ్ ఎవరు రాకపోయినా నాకే ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావు అంటాడు, ఏం చేస్తున్నావు అంటాడు, క్యాబిన్ కి రమ్మంటాడు, లంచ్ కి రమ్మంటాడు. చివరికి ఇంటికి వచ్చినా ఫోన్లు చేస్తూనే ఉంటాడు. ఒకటే నస. నేను వర్కహాలిక్ నని వర్క్లన్నీ నాకే చెప్తాడు. వర్క్ బొక్క ఆడు నేను ట్రై చేస్తున్నాడు. ట్రై చేయడం అంటే ఏంటండి? అది బాబు, దీని ట్రై అంటే ఏంటో తెలియదంటరా. పెద్ద యాంటిక్ పీస్ లో ఉంది. జాబ్ మానేద్దామంటే నాన్నగారు ఏమంటారో అని భయం. ఫోన్ చేద్దాం చెప్దామంటే బాస్ తీసేస్తాడేమోనని భయం. ఏదన్నా ఐడియా ఉంటే చెప్పొచ్చు కదా. ఫ్రీగా ఏం చెప్పక్కర్లేదు, 100 రూపీస్ ఇస్తాను. 100 రూపీసే? అయ్యి బాబు వదిలేండి. మరి 100 రూపాయలు బ్లాక్ మనీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వచ్చేస్తుంది. మరి రెండు ఫ్రీగా చెప్తాను. ఏంటి ఫ్రీయా? చెప్పండి. భాను, ఈ రోజు ఎలాగైనా నా మనసులో ఉన్నమాట నీకు చెప్పేస్తా. సార్, భాను, మీకు ఒక సర్ప్రైజ్ సార్. నాకన్నా అడ్వాన్స్ అయిపోయినట్టుంది. ఏంటిది? నా పెళ్లి ఇన్విటేషన్ సార్. ఎవడు? ఏం చేస్తుంటాడు? నేనేం చెప్తే చేస్తాడు సార్. ఈడు మగాడా పనోడా? నాకు కాబోయే మా వారండి. వాడు నిన్ను పెళ్లి చేసుకుంటే ఇక నీతో నాకు పనేంటి? యు ఆర్ డిస్మిస్. చూసావా, ఒక్క దెబ్బతో నీ ప్రాబ్లం అయినా సాల్వ్ అయిపోయిందా? ఇప్పుడు ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అయిందండి. మంత్ ఎండ్ కి నాన్నగారు జీతం ఏదని అడుగుతారు. భానుమతి, నీకు లేనిదే మతి. మీ నాన్న చెప్పినట్టు చేస్తే నీ పర్సులో జీతం ఉంటుంది. నీకు నచ్చినట్టు చేస్తే జీవితం ఉంటుంది.
నీకు జీతం కావాలా జీవితం కావాలా? అర్థం కాలేదండి.